ఇది వచ్చేసి నీలి రవి జాతి గేదె. ఈ గేదె పాలు థిక్ అండ్ క్రీమీగా ఉంటాయి. సో నెయ్యి తయారీకి బెస్ట్ అని చెప్పొచ్చు. ఎస్ఎన్ఎఫ్ అంటే పాల నాణ్యతను చూపిస్తుంది. సో ఎస్ఎన్ఎఫ్ ఎక్కువగా ఉండడంతో మంచి పోషక విలువలు కలిగి ఉంటాయి. సో ఈ గేదె పాలు తాగితే శరీరానికి మంచి శక్తి లభిస్తుంది. ఈ పాలు గర్భిణీ స్త్రీలు, పిల్లలు, ఆరోగ్య బలహీనులకు చాలా ఉపయోగపడతాయి. ఫ్యాట్ కంటెంట్ ఇంకా ఎస్ఎన్ఎఫ్ ఎక్కువగా ఉండడంతో మంచి స్ట్రాంగ్ ఫుడ్ గా పనిచేస్తాయి. సో ఈ గేదె పాలతో పెరుగు, నెయ్యి, చీజ్, ఐస్ క్రీమ్ల వంటివి తయారు చేస్తారు. అంతేకాదు పేడ నుంచి పిడకలు కూడా తయారు చేసి అమ్ముకోవచ్చు. కాబట్టి డైరీ ఫార్మింగ్ వ్యాపారంలో ఈ నీలి రవి జాతి గేదెలకు మంచి డిమాండే ఉందని చెప్పొచ్చు. వీటికి ఆహారంగా సైలేజ్, పచ్చిగడ్డి, ఎండుగడ్డి వంటివి ఇవ్వచ్చు. ఇంకా రోజుకు దాదాపు 40 నుంచి 50 లీటర్ల నీటిని ఇవ్వాలి. ఈ జాతి గేదెలు దాదాపు 500 కేజీల నుంచి 600 కేజీల వరకు బరువు పెరుగుతాయి. దీని శరీర నిర్మాణం చూడడానికి బలంగా పొడవుగా ఉంది కదా. ఇంకా దీని రంగు చూసుకుంటే శరీరం మొత్తం నల్లగా, నుదుటి పైన తెల్లగా, ఇంకా కళ్ళు ఎర్రగా, తోక చివర్లో తెల్లగా అలా ఉంటుంది. సో ఈ జాతి గేదెలను గుర్తించడం చాలా సులభం. సో డైరీ ఫార్మింగ్ చేయాలి అనుకునే రైతులకు ఈ నీలి రవి జాతి గేదెలు మంచి ఎంపిక అని చెప్పొచ్చు. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైరీ ఫార్మింగ్ కి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి బాస్ వాళ్ళ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ బయోలో ఉంటుంది.